బిడా లవణం, నల్ల ఉప్పు అంటారండి దీన్ని. దీన్ని మీరు తెచ్చుకుని చక్కగా చిన్న ముక్కలుగా కొట్టుకుని ఒకసారి వేడి చేసుకోండి. ఉప్పుని శుద్ధి చేయాలంటే ఏ ఉప్పు అయినా సరే మీరు కుడితి అంటాం మనం, బియ్యం కడిగిన నీళ్ళు అన్నమాట. ఆ నీళ్లు ఒక సన్నగా పొడవుగా ఉన్న డబ్బాలో ఉప్పు వేసుకుని, స్టీల్ డబ్బాలో, అది మునిగిపోయే వరకు ఈ బియ్యం కడిగిన నీళ్లు పోయింది ఎంత ఎత్తు ఉండాలి అంటే అది మునిగిపోయి పైన ఆ లిక్విడ్ అనేది ఒక అంగుళం ఎత్తుండి లేక పోసి ఒక పావుగంట వదిలేసి ఉప్పు బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా పక్కకు ఉంచేయండి ఆ నీళ్లు మట్టికి. ఆ నీటిని ఉంచిన తర్వాత దీన్ని మంచి స్టీల్ పాత్రలో వేసుకుని వేపించేసుకోండి. లేదు ఎండ బాగుంటే ఎండబెట్టుకోండి. ఆ విధంగా బిడా లవణాన్ని కూడా శుద్ధి చేసుకోవచ్చు. శుద్ధి చేసి మీరు చూర్ణం చేసి ఒక సీసాలో పోసి ఉంచుకోండి. ఒక 1 గ్రామ్ నుంచి వయసుని బట్టి, ఏజ్ని బట్టి, బరువుని బట్టి 2.5 గ్రామ్స్ వరకు ఒక 50 ml మజ్జిగ కానీ నీళ్ళలో కలుపుకుని కానీ భోజనానికి ఒక పావుగంట 20 నిమిషాల ముందర తీసుకుంటే అజీర్ణ విలోచనాలు, పిల్లలకి మోషన్ ఫ్రీగా అవ్వకపోవడం, పొట్టలో క్రిములు, అదేవిధంగా మోషన్ అయినప్పుడు వాసన రావడం, ఇటువంటివన్నీ పోయి పిల్లలు పెద్దలు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటారన్నమాట. ఈ బిడా లవణం అనేది అజీర్ణాల మీద, ఆకలి మీద చాలా బాగా పనిచేస్తుంది.